హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు దాకా మండలా నేర్పించాను కదా. ఇప్పుడు గ్రిడ్ మెథడ్లో పోర్ట్రేట్ ఎలా వేయాలి అనేది చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ అయితే మీరు గ్రిడ్ మెథడ్లో ఉన్న ఏదైనా ఒక యాప్ని మీ దాంట్లో డౌన్లోడ్ చేసుకోండి. అదేమో ఇలాగా నేనైతే 1 ఇంచ్ పెట్టి అలా గీతలు అన్ని మార్క్స్ పెట్టుకుంటున్నాను. అటు ఇటు ఇటు అటు కూడా. అప్పుడు ఒక గీత నుంచి ఒక మార్క్ నుంచి ఒక మార్కుకి ఇలాగా కనిపిస్తున్నట్టు స్క్వేర్లో చక్కగా ఒకదానికొకటి కలిపేసుకోండి. తర్వాత దాని ప్రకారంగా పోర్ట్రేట్ వేయండి. పోర్ట్రేట్ వేసాక ఇంకా స్కెచింగ్ ఇలాగా నేను చూపిస్తున్న చిన్న చిన్న ట్రిక్స్ లాంటివి వేస్తూ ఉండండి. తర్వాత ఒకరోజు మంచిగా స్కెచ్ ఎలా వేస్తారు అనేది చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే గ్రిడ్ మెథడ్లో ఉన్నది ఏదైనా ఒక యాప్ మన ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 ఇంచ్ పెట్టి మనం ఆ గ్రిడ్ మెథడ్లోకి వెళ్ళిన తర్వాత మనం ఒక గ్యాలరీలోంచి ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. మనది ఒక పిక్ సెలెక్ట్ చేసుకున్నాక దాంట్లో మనకి కాలమ్స్లోకి వెళ్ళి మనకి 8 అనేది దానికి మనం పెట్టుకుంటే 8, 10 కావాలంటే 10, ఎన్ని కావాలంటే అన్ని వస్తాయి. నేనైతే 8 పెట్టుకున్నాను. ఆ 8 పెట్టుకున్న తర్వాత అవి 8 లాగా మీకు చూపిస్తుంది అనమాట. భాగాలుగా చూపిస్తుంది మనం వేసిన ఫోటో. దాంతో మీరు వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. నేనైతే ఆ మెథడ్ పెట్టి ఇప్పుడు కనిపిస్తున్న ఈ అమ్మాయి బొమ్మ అయితే వేశాను. బాగా వచ్చిందో లేదో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇవాళ టిప్ అయితే మనకి గ్యాస్ అదే ఎక్కువ వస్తుంది అనిపిస్తే కనుక మనం సోంపు ఎప్పుడు తీసుకుంటూ ఉంటే కనుక మనకి గ్యాస్ ప్రాబ్లం తొందరలోనే తగ్గిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.